నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా జాయింట్ కలెక్టర్గా అదితి సింగ్ బాధ్యతల స్వీకరణ. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని వెల్లడి. దళిత మైనర్ విద్యార్థి గడ్డ నవదీప్ను ఆసుపత్రి పాలు చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ఆందోళన కార్యక్రమంలో దళిత విద్యార్థి సంఘాల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరం. రాష్ట్రానికి బడ్జెట్లో ఏమాత్రం న్యాయం జరగలేదని తులసిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయం, సహకారంతో, ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. జేసీగా నియమితులైన తర్వాత బాధ్యతల స్వీకరణకు బుధవారం కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జాయింట్ కలెక్టర్గా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్తికర స్థాయిలో అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తాను 2020 సంవత్సరం బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని. తొలుత తిరుపతి మున్సిపల్ కమిషనర్గా 6 నెలలు పనిచేశానని తెలిపారు. అంతకుముందు విశాఖపట్నం జిల్లాలో శిక్షణ పొంది విజయవాడ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్గా దాదాపు 14 నెలలు పనిచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్గా కడప జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు, ప్రముఖులు, పాత్రికేయులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి జిల్లా జాయింట్ కలెక్టర్కు తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, పులివెందుల, బద్వేల్ డివిజన్ల ఆర్డీఓలు వెంకటేష్, చంద్రమోహన్, ఐఎన్పిఆర్ ఈడీ వేణుగోపాల్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయ్ కుమార్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అదితి. నేను 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను. ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు 6 నెలల పనిచేశాను. అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్గా దాదాపు 14 నెలల పనిచేశాను. ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం, జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో, ప్రజలతో, ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వాళ్ళ సమన్వయాలతో పనిచేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నడూ లేని విధంగా ఏపీకి నిధులు కేటాయింపు జరిగిందన్నారు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి నంబర్ 1గా నిర్మాణం కాబోతుందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఏపీకి 15,000 కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేస్తే ఇప్పటి వరకు ధర్నా చేయకపోగా, ప్రస్తుతం తన పార్టీ నేతలతో కలిసి ధర్నా చేయడం హేయమైన చర్య అని అన్నారు. తన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకపోగా, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి సహకరించాలని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేశారు. రాబోయే అభివృద్ధి ఇటు సంక్షేమం పరంగా రాష్ట్రం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమరావతికి ప్రత్యేక 15,000 కోట్ల రూపాయలు
కేటాయించడం, నిధులు కేటాయించడం మన కూటమి ప్రభుత్వంకి ఈ విజయం దక్కుతుంది అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఎప్పుడూ లేని ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ రావడం అనేది కూడా ఆంధ్ర 5 కోట్ల ప్రజలకి రాజధాని అనేది ఒక కళగా ఉన్నింది. ఆ కళ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ప్రపంచంలోనే మన అమరావతి రాజధాని ఎలా ఉండాలా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తామని ఆయన మాట కూడా ఇచ్చారు. దేని చేయాలా ఆ మాట ప్రకారం ఇప్పుడు మన అమరావతి ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని కాబోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ కూడా నేను సహకరించి పూర్తి చేసే బాధ్యత కూడా మనమే తీసుకుంటామని నిర్మలా సీతారామన్ గారు, అదే పిఎం మోడీ గారు కూడా చెప్పడం చాలా సంతోషమైన వార్త. దాని ఎంత తొందర అయితే అంత తొందరలోనే ఈ ప్రాజెక్ట్ చేస్తే మన ఆంధ్రాలకు, రాయలసీమకు ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చి ఇలా పంటలు పండిస్తూ అందరం సుఖ సంతోషంతో ఉంటారు అనేది కూడా నేను సభాముఖంగా మోడీ గారికి అయితేమి, సీతారామన్ గారికి అయితేమి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ డబ్బులు కూడా తొందరలోనే వస్తాయని ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, మన పుల్లేందేశ్వరి గారు ఎంపీ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది ఈ 15,000 ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్ మాదిరిగానే అని. ఇది 15 కోట్లే కాదు, ఇంకా చాలా అవసరం పడతాయి. మీరు అక్కడ నుంచి మీరు తెప్పించి మనకు ఇవ్వాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కొప్పర్తి, మన కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు కూడా వాళ్ళు బడ్జెట్లో కూడా పెట్టి వాళ్ళు పాస్ చేసినారు. కాబట్టి ఇప్పుడు కడప జిల్లా వాసి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు కడప ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి చేశారు. ఏమో ఆయన చేస్తాడు, ఏమో పీకుతాడు అని. ఏం పీకింది లే, మా గొంతులు పీకేశాడు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు వాళ్ళ చిన్నాయనకి కిరాతంగా నరికి చంపితే ఏ రోజు కూడా ఆయన ధర్నా చేయలేదు. వాళ్ళు పంచాయతీలు పెట్టుకొని నరుకుండి చేస్తే ఈరోజు ఢిల్లీలో ధర్నా పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ఏ రోజు కూడా నువ్వు ఆంధ్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి 151 సీటు ఇస్తే 5 సంవత్సరాలు మీరు పడతాలు కట్టుకొని ఇంటి నుంచి ఎవరు కూడా రాకూడదు, చూడకూడదు అని ఆట పరిపాలన చేశారు. ఈరోజు మీరు అందరూ 11 మందికి ఎమ్మెల్సీలు తీసుకుని పోయి జంతర్ మందర్గా ధర్నా చేయడం సిగ్గుచేటు ఇది. ఎందుకంటే మీరు ఆంధ్ర ప్రజలకి న్యాయం చేయలేదు. మీ ఇంటి వాళ్ళకి, మీ చిన్నాన్నకి సొంతం న్యాయం చేయలేని వారు మీరు రాష్ట్రానికి ఏం చేస్తారని మేము సభాముఖంగా అడుగుతున్నాను, పలుకుతాం. లేదు అంటే ఆంధ్ర ప్రజలకు ఇప్పటికే మీకు బయట తొలగేశారు. 151కి 5 మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. కానీ అసెంబ్లీలో కూడా మీకు ఆ సీట్లు లేకుండా పోతాయి. జాగ్రత్త పడి మీరు మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసికట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజార్ను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ కోరారు. ఈ మేరకు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రుచితను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడిన రైతు తను పండించిన పంటను దళాలకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లను నిర్మించిందన్నారు. అటువంటి రైతు బజార్ గురించి రైతులకు వివరించి వారు ఇక్కడికి వచ్చి పంటను అమ్ముకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల కోసం దేశవ్యాప్తంగా
1,25,000 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న 4,688 ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చడం జరిగిందన్నారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కేంద్రం నుంచి ₹1 విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరేది 15 పైసలు మాత్రమేనని తెలిపారు. కానీ నేడు రైతు సంక్షేమమే ధ్యేయమంటున్నారని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం కింద ఏటా ₹6,000 నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కృషి సంచయ్ యోజన, ప్రధానమంత్రి కుసుమ్ యోజన అనే పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మా, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొద్ది శివకృష్ణ, మునగాల ప్రసాద్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సురేష్, సుబ్బయ్య, దొంతు సుమన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ వేంపల్లె పట్టణం 5 మండలాలకు కూడలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా తాము పండించిన పంటను ఉచితంగా అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రైతు బజార్ను రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్టేట్ మేనేజర్ రుచితా గారిని కలిసి మేము ఇవాళ ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆమె కూడా ఈ యొక్క రైతు బజార్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఉచితంగా మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు ఎవరైనా వాటిని అన్నింటినీ కూడా ఆ పథకాల మీద కూడా ఈ యొక్క అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రచారం కల్పించేసి వారిని జాగృతులు చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు స్పందిస్తూ ఆమె కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రుచితని. నేను కోరుకునేది ఏమనగా, రైతు బజార్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, ప్రతి రైతు ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన రైతులకి ఫ్రీ స్టాల్స్ కానీ షాప్స్ కానీ స్టాల్స్ ఫ్రీగానే ఇస్తున్నారు. గేట్ అనేది ఏమీ ఉండదు. నేను ఇక్కడ రైతు బజార్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దళిత మైనర్ విద్యార్థి గడ్డ నవదీప్ను విచక్షణ రహితంగా కొట్టి ఆసుపత్రి పాలు చేసిన 1 టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని దళిత విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల నవదీప్ను కొట్టిన సంఘటనపై ఎంఆర్పీఎస్, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలు దళిత నేతలు, విద్యార్థి సంఘాలు కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ కూడలిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ అధికారంతో ఎస్ఐ విద్యార్థిని కొట్టారని ప్రశ్నించారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి లాఠీతో విచక్షణ రహితంగా కొట్టడంతో నవదీప్ తీవ్రంగా గాయపడి రిమ్స్లో చేరడం జరిగిందన్నారు. ఎవరైనా తప్పు చేస్తుంటే పోలీసులకు నిలుపుదల చేసే అధికారం ఉందని, కొట్టే అధికారం వారికి లేదని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను విస్మరించి సమస్యలకు పోలీసులే కారణం కావడం ఖండిస్తున్నామన్నారు. తన కుమారుడికి జరిగిన అన్యాయంపై బాధితుడి తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అవమానకరంగా మాట్లాడి ఫిర్యాదు కూడా తీసుకోకుండా తిరిగి కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. తప్పు చేస్తే ప్రశ్నించకుండా ఏకంగా దాడి చేయడం ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి తగదన్నారు. ఘటనపై సంబంధిత 1 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, అతనిపై SC/ST కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాయంకాలం పూట విద్యార్థులు రాజీవ్ పార్క్ దగ్గరికి ఉన్న చిరుబండాలు తినడానికి పోతే అదే స్థలంలో పోలీసులు మోటార్ బైకులు పట్టుకుంటూ విద్యార్థులను, అక్కడ పోయే వాళ్ళను, పార్క్ దగ్గరికి వచ్చే వాళ్ళను కూడా వేధించడం జరుగుతున్నది. ఈ పోలీసు వ్యవస్థ శాంతిని కాపాడడానికి, ప్రజల హక్కులను కాపాడడానికి, ఎక్కడైనా ఎవరి మీద దాడులు జరిగితే కాపాడడానికి రక్షణ దళం అనేసి పోలీసు వ్యవస్థను నియమించడం జరిగింది. కానీ ఇదే రక్షకులే భక్షిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థకు మాయను మచ్చ తెస్తున్నారు. గతంలో రాక్షస పరిపాలనలో ఉన్న అధికారులు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు కూడా వాళ్ళు సైకో పరిపాలనకే ఒత్తాసు పలుకుతూ మేము ఇంకా సైకో పరిపాలనలో ఉన్నాము అనేసి పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం దళితులను కాపాడడానికి, పేదలను కాపాడడానికి, పేదలకు న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేదో సైకో పరిపాలనలో అడ్డదిడ్డాలుగా పరిపాలన చేసి దళితులను, పేదలను చిత్ర హింసలు చేసి, దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి మీరు అదే ఈనాడు కూడా కళ్ళగంటున్నారు. మీకు మంచి పద్ధతి కాదు. మీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే సైకో పాలన ఎలా అంతమైందో అలాగే మీ పోలీసు సైకో డిపార్ట్మెంట్ లో ఉండే సైకోలకు కూడా
దేవస్థితి జరుగుతుంది. అదే దేవస్థితే కాదు, మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేసి మేము రౌడీ పోలీసుల్లో హెచ్చరిస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరేమన్నా రెడ్డి గారు అనేసి రెడ్డి గారి పరిపాలనలో మేము దళితులను అనగదొక్కినాం, విద్యార్థులను అనగదొక్కినాం, పేదలను అనగదొక్కినాం, రౌడీజం చేసినామంటే ఇక చల్లదు. నువ్వు పద్ధతి మార్చుకోవాలా. నువ్వు పద్ధతి మార్చుకుంటే డిపార్ట్మెంట్ లో మంచి పేరు వస్తుంది, 10 కాలాల పాటు ఉంటావు. నువ్వు పద్ధతి మార్చుకోకపోతే డిపార్ట్మెంట్ లోంచి మాయమవుతావు అనేసి హెచ్చరిస్తున్నాం. రోజు దళిత విద్యార్థి అయిన నవదీప్ అనే వ్యక్తి తన తండ్రి గారైన స్కూటర్ తీసుకొని అక్కడికి పాన్పూరిలో ఏదన్నా తిందామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చిత్తగా బాధడం జరిగింది. అతను కింద పడి, అయ్యా నేను చచ్చిపోతాను సార్, వదిలిపెట్టండి అంటే, మీ నాయన వచ్చినా కొడతా, నిన్ను కొడతా, మీ నాయన్ని కూడా కొడతారా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ కథ ఏంటో తెలుసుకుంటాననేసి ఒక రౌడీ లాగా, ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే మీరు రక్షకభటుడు కాదు, మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ధోరణి మార్చుకోవాలి. ఈ పద్ధతి మంచిది కాదు. మా దళిత విద్యార్థినే కాదు, ఏ విద్యార్థినైనా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాంటి పిల్లల్లో మీరు వార్నింగ్ ఇవ్వండి. అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి. కానీ ఇలా గుడ్డును బాధినట్టు బాధితే ఒప్పుకోము అనేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూదన్ రెడ్డికి పట్టే గతే పడతాదని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత కాగా ఇచ్చింది గోరంత మాత్రమేనని తెలిపారు. అమరావతికి ఇవ్వబోయేది గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంక్ అప్పు అని కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెబుతున్నప్పటికీ కొందరు రాష్ట్ర నాయకులు గ్రాంట్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ, బీజేపీ నేతల సంబరాలు రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ప్రత్యేక హోదా ప్రస్తావన లేనందుక, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేనందుక అని ప్రశ్నించారు. పోలవరం, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, IIIT, ఎయిమ్స్ తదితర కేంద్రీయ సంస్థల ఊసే ఎత్తకపోవడం సహించరాని విషయమన్నారు. అలాగే 25,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని తగ్గించి, రైతులు 7,082 కోట్ల ఆహార సబ్సిడీ తగ్గించి పేదల కడుపు కొట్టారని అన్నారు. 315 కోట్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ సబ్సిడీని తగ్గించి వాటి ధరలు పెంచారని ఆరోపించారు. దేశాన్ని అప్పుల భారత్గా చేశారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని టీడీపీ, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందని ఆయన తెలిపారు. చాలా విచిత్రంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ఒకవైపేమో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అమరావతికి ఇస్తున్న 15,000 కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ కాదు, ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అప్పు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఇది గ్రాంట్ అని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పారవశ్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు సంకలు గుద్దుకుంటున్నారా? కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి, దుగరాజపట్నం ఓడరేవు గురించి, విశాఖ మెట్రో గురించి, విజయవాడ మెట్రో రైలు గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, కాకినాడ పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ గురించి బడ్జెట్లో ఏమాత్రమో ప్రస్తావించకుండా ఉన్నందుకు వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారా? బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించినందుక, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు కేటాయించినందుక, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పకుండా ఉన్నందులక, సెంట్రల్ యూనివర్సిటీకి, గిరిజన యూనివర్సిటీకి, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐఐఎస్సిఆర్, IIIT, ఎయిమ్స్ లాంటి కేంద్రీయ సంస్థలకు
నిధులు కేటాయించినందుక? దేనికి ఉబ్బి దబ్బిపోతున్నారు? దేనికి సంకలు గుద్దుకుంటున్నారు? ఎరువుల సబ్సిడీని 25,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని తగ్గించి దాంట్లో కోత పెట్టినందులకు, ఎరువుల ధరలు పెంచినందులకు, రైతుల కడుపు కొట్టినందులకు మీరు సంకలు గుద్దుకుంటున్నారా? 7,082 కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ తగ్గించి పేదల కడుపు కొడుతున్నందులకు ఉబ్బి తబ్బిపోతున్నారా? 315 కోట్ల రూపాయలు సబ్సిడీని ఎల్పిజి సిలిండర్ల మీద, పెట్రోల్ డీజిల్ మీద తగ్గించినందులకు, సబ్సిడీని తగ్గించినందులకు అంటే ఆటోమేటిక్గా వీటి ధరలు పెరుగుతాయి. దానికోసం ఉబ్బి తబ్బిపోతున్నారా? ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసినందుకు సంకలు గుద్దుకుంటున్నారా? 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో భారత ప్రభుత్వం చేసిన అప్పు 47 లక్షల కోట్ల రూపాయలైతే 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో చేసిన అదనపు అప్పు 122 లక్షల కోట్ల రూపాయలు. దీనికి సంకలు గుద్దుకుంటున్నారా? ఇది ఎలా ఉందంటే, ఒక మొద్దు విద్యార్థి పబ్లిక్ పరీక్షల్లో 100కి 5 మార్కులు వచ్చాయి. మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే 100కి 10 మార్కులు వచ్చాయి. దానికి ఆ విద్యార్థి ఆహా ఓహో అని చెప్పేసి ఆ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితులు ఒక అబ్బాయిని పొగుడుతూ ఉన్నట్టుంది చూస్తే. రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు ప్రయోజనం కలిగించేటందుకు అనేక వరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సింది కొండంత. ఈ 10 సంవత్సరాల్లో నిన్న బడ్జెట్లో కలిపి ఇచ్చింది గోరంత, ఇవ్వాల్సిందేమో కొండంత. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కాకుండా మనకు భిక్ష కాదు, హక్కు ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి అనేకం ఉన్నాయి, వాటి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. లైంగిక ఆరోపణలు కలిగిన కృష్ణారెడ్డిని వైవీయూ ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం సిగ్గుచేటని, ఆయనను తక్షణమే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వీసీ నియామకానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇన్ఛార్జ్ వీసీగా నియమితులైన కృష్ణారెడ్డి గతంలో కృష్ణా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో తన అవినీతి, లైంగిక దురలవాట్ల వల్ల అక్కడ ఉన్న ఉద్యోగినులు, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రభుత్వ కమిటీ వేసి సస్పెండ్ చేసిందన్నారు. యోగి వేమన యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా ఉండి తన వైఖరి ఏమాత్రం మార్చుకోకుండా ఇదే పద్ధతుల్లో వ్యవహరించిన తీరు స్పష్టంగా యూనివర్సిటీ మొత్తం గమనించిందన్నారు. కమిటీ వేసి విచారణలో ఆరోపణలు వాస్తవం తేల్చి వెంటనే ప్రిన్సిపల్గా తొలగించిందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఇలాంటి వ్యక్తిని ఇన్ఛార్జ్ వీసీగా ఏ విలువలతో నియమించిందో విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని అన్నారు. ఈ నియామకంతో యోగి వేమన యూనివర్సిటీ విలువలను, ప్రతిష్టను దిగజార్చుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఈ విషయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వలరాజు, సాయి కుమార్, రంజిత్, జగదీష్, అయ్యప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీలను కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే లైంగిక వేధింపులు పాల్పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి స్టాఫ్ని వేధిస్తున్నటువంటి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారికి యోగి వేమన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పదవులు ఇస్తూ బాధ్యతలు స్వీకరించాలని ఏదైతే ఆర్డర్లు ఇవ్వడం ఉందో అది తీవ్రంగా మేము ఖండిస్తాము. ఇటువంటి ఆరోపణలకు గురయ్యే సస్పెండ్ అయినటువంటి వాళ్ళని తిరిగి మళ్ళా ఇటువంటి ఉన్నత ఏదైతే విశ్వవిద్యాలయాలకు సంబంధించి అత్యున్నత పదవి వీసీ పదవి అటువంటి పదవులకు కేటాయించడం, కట్టబెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు.
వీటన్నిటిపైన కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ విజయవాడ నగర ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా ఆలోచన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ 14 మందిని నియమించారు. అందులో ముఖ్యంగా కడప యోగవేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమించినటువంటి కృష్ణారెడ్డి గారు గతంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్టర్ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతను ఏసీబీ విచారణ చేసి సస్పెండ్ చేశారు. అదే పద్ధతిలో ఏగో యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అతని మీద లైంగిక ఆరోపణలు వస్తే అక్కడ సస్పెండ్ చేశారు. కానీ ఇటువంటి సస్పెండ్లు చేసి అవినీతి ఆరోపణలు లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్గా ఈరోజు ప్రొఫెసర్ని నియమించారంటే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి వారికి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే విశ్వవిద్యాలయాలని మంట కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? వివిధ వ్యాధుల బారిన పడి తీవ్ర దుర్భర జీవితం గడుపుతున్న నిరుపేద కుటుంబానికి మేము సైతం అంటూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. వేంపల్లె మండలంలోని కుమ్మరంపల్లి గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన కుటుంబానికి మానవత ద్వారా నిత్యావసర సరుకులతో పాటు బియ్యం ప్యాకెట్ను అందించారు. మానవత చైర్మన్ బి చక్రపాణిరెడ్డి, అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రావణ్లతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ యోగేశ్వర్ బాబు, ఇతర కార్యవర్గ సభ్యులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అనంతరం అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రావణ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సమాజంలోని నిస్సహాయులు, అనాథలు, అభాగ్యులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఎవరైనా నిస్సహాయత స్థితిలో ఉంటే మానవత దృష్టికి తీసుకురావాలని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే మానవత ఎగ్జిక్యూటివ్ మెంబర్, ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్ యోగేశ్వర్ బాబు తమ వంతుగా నిరుపేద కుటుంబానికి బియ్యం ప్యాకెట్ను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కన్వీనర్ రంగారెడ్డి, బోర్డు సభ్యులు డాక్టర్ రాజారాం, గోవర్ధన్, చెల్లా బాలాజీ, కోశాధికారి శ్రీకళ, సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా జాయింట్ కలెక్టర్గా అదితి సింగ్ బాధ్యతల స్వీకరణ. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని వెల్లడి. దళిత మైనర్ విద్యార్థి గడ్డ నవదీప్ను ఆసుపత్రి పాలు చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ఆందోళన కార్యక్రమంలో దళిత విద్యార్థి సంఘాల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరం. రాష్ట్రానికి బడ్జెట్లో ఏమాత్రం న్యాయం జరగలేదని తులసిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.